నుంచి 237 మీటర్ల పొడవు వెడల్పుతో పాటు ఏకంగా 150 నుంచి 180 అడుగుల లోతు వరకు భారీగా తవ్వకాలు చేసేశారు అని చెప్పేసి కృష్ణా బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టుని ఇందులో మనం చూడొచ్చు. సో ముందుగా ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలి అంటే దానికి అనుమతులు ఉంటాయి. అనుమతులు తీసుకోకుండా కోర్టుకి వెళ్తే కోర్టుకి తప్పుడు అఫిడవిట్ అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన ఇవ్వడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటికి రావడం, తర్వాత వచ్చేసి దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడం. సో ఇదంతా మీ హయాంలో జరిగింది. కనీసం ఆ తర్వాత ఫాలో అప్ లేనటువంటి పరిస్థితి. సో మీరు గాలికి వదిలేసినటువంటి ప్రాజెక్ట్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ద్రోహి అనడం ఎంతవరకు కరెక్టు? నిబంధనల ప్రకారం ఆ రోజు మీరు చేసి ఉంటే ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఏమంటారు సార్? రాజుగారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాజెక్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం అయితే అనేక ప్రాంతాల్లో లేదన్నమాట. ముందు మామూలుగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోయి అనుమతులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి, అనేక రకాలుగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర విభజనలో మన చట్టంలో ఏం పెట్టారంటే ఏదైనా కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా లేక ఏదైనా ఎత్తు పెంచాలన్నా దానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది. అయినా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రాజెక్టు కానీ లేక దానికి సంబంధించినటువంటి 2-3 ప్రాజెక్టులు పెంచడం కానీ జరిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకోవడంతో పాటు మనకు తెలుగంగా గాలేరు నగరి ఈ ప్రాజెక్టుల కింద మనకు గాలేరు నగరి ప్రాజెక్టుల కింద మనకు పర్మిషన్ ఉన్నాయి. ఆ పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి వాటి కింద ఉన్నటువంటి ఆయకట్టుకు మాత్రమే మనం నీరు అందిస్తున్నాం. ఈ ఆయకట్టుకు నీరు అందించేటప్పుడు ఆ ఆయకట్టుకు ఉన్నటువంటి పర్మిషన్ ద్వారానే మనం తీసుకుపోయి ఇస్తున్నాం కాబట్టి దానిలో మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం వాదించకుండా మనం వాడ నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండడం వల్లనే అది అక్కడ ఫెయిల్యూర్ అయింది. రెండోది, అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి రాయలసీమకు ప్రతిరోజు 3 టీఎంసీలు నీళ్ళు తీసుకపోతే బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఈ పేరు రాకుండా ఉండాలంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతో కోర్టులో వేయించడం జరిగింది. కోర్టులో వేయించింది అదే ట్రిబ్యునల్లో. ఆ తర్వాత అక్కడ మనం పోయి వాదించాల్సిన సందర్భం ఉంది. ఆ వాదించాల్సిన సందర్భంలో మేము దాని గురించి మాట్లాడుతూనే ఆ కార్యక్రమం జరుగుతూనే పనులు అయితే వేగవంతంగా జరిపించినారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 990 కోట్లు ఖర్చు కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 వరకు మే 5, 2024 వరకు పనులు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్లోజ్ రూమ్ లో ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ డిస్కషన్ లో భాగంగా వీళ్ళు క్లోజ్ చేయడంతో పాటు వీళ్ళు వాదించాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ వాదించకపోవడంతోనే దానికి ఇవన్నీ పెనాల్టీ, మీరు చెప్పినటువంటి పెనాల్టీ కానీ మీరు చెప్పినటువంటి అభియోగాలు కానీ అవన్నీ రావడం జరిగింది. మనకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు రావాల్సినటువంటి నీటి కేటాయింపు ఉంది. ఆ నీటి కేటాయింపు ద్వారానే మనకు రావాల్సినటువంటి నీటితో పాటు మనం తమిళనాడు తాగునీటిని 15 టీఎంసీ ఇవ్వాలనుకున్నా కూడా ఇవన్నీ పూర్తయిన తర్వాతనే అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పూర్తి కావాలంటే మనకు ఏదో విధంగా రావాల్సిన అవసరం ఉంది. 840 అడుగుల దగ్గర పోతిరెడ్డిపాడు ఎత్తి హెడ్ రెగ్యులేటర్ మనం బిగించినాం. దానికి తర్వాత కింద నీరుంటే మనకు చుట్టూ కూడా నీరు మనకైతే వచ్చే అవకాశం లేదు. మనం ఆ పైన ఉన్నప్పుడే కదా మనం తీసుకునేది. దాన్ని తీసుకోవడంలో తప్పు లేదు కదా. మనకు రావాల్సినటువంటి వాటా అందులో ఉంది కదా. వాటానే కదా వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు తోడుకొని తీసుకుపోతుంటే మనకు రావాల్సినటువంటి వాటాను మనం తీసుకోవడంలో తప్పేముంది? ఆ తప్పు లేదని ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపడితే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత